చంద్రబాబు నాయుడు గారు జలయజ్ఞం ప్రాజెక్టులను లంచాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లంచాల ప్రాజెక్టులుగా మార్చేశాడు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కడతాను అని అంటే చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడు. వాళ్ళ ఖర్చుతో పోలవరం కడతాను అని అంటే లంచాల కోసం అని చెప్పి పోలవరం నేనే కడతాను అని చెప్పి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు సబ్ కాంట్రాక్టర్ల పేరుతో తనకి నచ్చిన వాళ్ళని సబ్ కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ వియంకుడు సబ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు పోలవరం ప్రాజెక్టులో. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరు ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ బ్యాంకులకు ఎగనామాలు పెట్టి డిఫాల్టర్స్ లిస్టులో ఉంది. అయినా ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను క్యాన్సిల్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు ఇవాళ నేను పేపర్లో చదివా, ఆ ప్రాజెక్టు వ్యయాన్ని 16,000 కోట్ల నుంచి 48,000 కోట్లకు పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు ఎస్టిమేట్లు తయారు చేశాడట. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా కూడా పట్టిసీమ చూసినా, పురుషోత్తపట్నం చూసినా, పోలవరం చూసినా, హంద్రి నీవ చూసినా, గాలేరు నగరి చూసినా, వంశధార చూసినా, వెలుగొండ చూసినా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా లంచాల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులను పట్టుకున్నాడే తప్ప రైతులకు నీళ్ళిచ్చే దానికోసం కాదు. ఈ పరిస్థితిని మారుస్తామని చెప్తా ఉన్నాం. పైన చెప్పిన అన్ని ప్రాజెక్టులను పోలవరం మొదలు హంద్రి నీవ, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల సెవంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి.